ॐ रामाय रामचन्द्राय रामभद्राय वेधसे रघुनाथाय नाथाय सीतायाः पतये नमः। अंजनानन्दनं वीरं जानकी शोकनाशनं कपीशमक्षहन्तारं वन्दे लङ्काभयङ्करम्। कूजन्तं राम रामेति मधुरं मधुराक्षरम् आरुह्य कविताशाखां वन्दे वाल्मीकिकोकिलम्। శ్రీమద్ రామాయణ రసవాహినిలో యుద్ధకాండంలో చివరి ఘట్టంలో ఉన్నాము. చాలా ముఖ్యమైనటువంటి సన్నివేశాలు ఇందులో ఈరోజు వస్తాయి. ఈరోజు యుద్ధకాండం శ్రీరామ పట్టాభిషేకంతో ముగుస్తుంది. మనం వాల్మీకి రామాయణాన్ని చదువుతూ అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాము. సీతాదేవి అగ్ని ప్రవేశం చేసిన తరువాత రాముడు విలపిస్తున్నాడు. అందరూ కూడా హాహాకారాలు చేస్తూ ఉన్నారు. ఆ సమయంలో దేవతలందరూ కూడా ఇదే సరైన సమయం అని చెప్పి వాళ్ళందరూ కూడా ఒక విమానంలో దిగారు. లంకాపట్టణంలో దిగి శ్రీరామునికి చెప్తున్నారన్నమాట, నువ్వేం చేస్తున్నావు? కర్త సర్వస్య లోకస్య శ్రేష్టో జ్ఞానవతాంబరః ఉపేక్షసే కథం సీతాం పతంతీం హవ్యవాహనే. ఏ విధంగా నువ్వు సాక్షాత్తు నువ్వు ఈ ప్రపంచానికి కర్తవు, నువ్వు ఈ విధంగా ఎలా నువ్వు ప్రవర్తిస్తూ ఉన్నావు? సీతాదేవిని ఎలాగ అగ్ని ప్రవేశం చేయించావు అని చెప్పి వాళ్ళందరూ కూడా ప్రశ్నిస్తున్నారు. అప్పుడు శ్రీరామచంద్ర ప్రభు ఏమంటున్నారంటే, ఆత్మానం మానుషం మన్యే రామం దశరథాత్మజం యోహం యస్య యతశ్చాహం భగవాన్ తద్బ్రవీతుమే. ఏంటి మీరు ఏమంటున్నారు? నేను దశరథుని యొక్క పుత్రుణ్ణి, ఒక మానవుడినే కదా, ఏం చెప్తున్నారు? నేను ఎవరిని ఒకసారి నాకు చెప్పండి మీరు అని బ్రహ్మదేవుణ్ణి శ్రీరామచంద్ర ప్రభు అడుగుతున్నారనమాట. అది ఈ శ్రీరామ స్తోత్రం. బ్రహ్మదేవుడు శ్రీరాముని స్తుతిస్తున్నాడు. మనం పూర్తిగా చేయలేము, అది కొంచెం చూద్దాం. భవాన్ నారాయణో దేవః శ్రీమాన్ చక్రాయుధో విభుః ఏకశృంగో వరాహస్త్వం భూతభవ్య సపత్నజిత్ అక్షరం బ్రహ్మ సత్యం చ మధ్యే చాంతే చ రాఘవ లోకానాం త్వం పరో ధర్మో విశ్వక్సేనశ్చతుర్భుజః. ఈ విధంగా నీవు సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు యొక్క అవతారానివి. ఇక్కడ ఈ దేవకార్యం కోసం ఇక్కడ భూమిపైన ఆవిర్భవించావు. సీతా లక్ష్మీర్భవాన్ విష్ణుః దేవః కృష్ణః ప్రజాపతిః వధార్థం రావణస్యేహ ప్రవిష్టో మానుషీం తనుం. నువ్వు మనుష్య శరీరంలోనికి వచ్చావు. సీత సాక్షాత్తు లక్ష్మి. ఇక్కడికి ఎందుకు వచ్చావు? నువ్వు రావణ వధ కోసం ఇక్కడికి వచ్చావు. నువ్వన్నీ మర్చిపోయావా? ఏ త్వాం దేవం ధ్రువం భక్త పురాణం పురుషోత్తమం. ఎవరినైతే ఈ పురుషోత్తమునిగా కీర్తిస్తున్నాయి, పురాణం అంటే ఎప్పుడు ఉండేటువంటి పురాణ పురుషుడు అంటారు కదా, అటువంటి సాక్షాత్తు నీవే ఆయన. ప్రాప్నువంతి సదా కామాన్ ఇహలోకే పరత్రచ. సో ఇటువంటి ఈ శ్రీరాముని యొక్క స్తవానికి 21 శ్లోకాలు ఉన్నాయి. ఇందులో ఎవరైతే చదువుతారో వాళ్ళకు ఈ అన్నీ లభిస్తాయని చెప్పి ఇది ముగుస్తుందన్నమాట. ఇమమార్షం స్తవం నిత్యం ఇతిహాసం పురాతనం ఏ నరాహ కీర్తయిష్యంతి నాస్తి తేషాం పరాభవః. వాళ్ళకి ఎవరైతే దీనిని భక్తి శ్రద్ధలతో దీనిని స్తుతిస్తారో అటువంటి వాళ్ళకి ఇంకా పునర్జన్మ ఉండదు అని చెప్పి ఈ ఫలశ్రుతి చెప్తున్నారు ఈ స్తోత్రానికి. ఈ విధంగా బ్రహ్మదేవుడు శ్రీరాముని స్తుతించిన తర్వాత ఆయనకు మొత్తం తన యొక్క అవతార వైశిష్ట్యం అంతా కూడా జ్ఞప్తికి వచ్చింది. అప్పుడు అగ్నిదేవుడు సీతాదేవిని తీసుకొని వస్తాడు అగ్ని నుంచి. ఆ అగ్నిలో ఉన్నటువంటి సమిధులన్నీ పక్కనకు తొలగించుకొని ఆయన అగ్ని నుంచి ఆవిర్భవించాడు. అగ్నిదేవుడు సీతాదేవిని స్వయంగా ఆయన తీసుకొని వచ్చాడనమాట. తీసుకొని వచ్చి ఆయన చెప్తున్నాడు రాముడితో, ఏషా తే రామ వైదేహి పాపమస్యాం న విద్యతే నైవ వాచాన మనసా నాను ధ్యానాన్న చక్షుష సువృత్తా వృత్తశౌండీర నత్వాం అతిచచారః రావణేన అపనీతైషా వీర్యోత్సిక్తేన రక్షస త్వయా విరహితాదీనా వివశా నిర్జనాద్వనాత్ రుద్ధా చాంతఃపురే గుప్తా త్వచ్చిత్తా త్వత్పరాయణ
రక్షితా రాక్షసీ సంఘైః వికృతైః ఘోరదర్శనైః ప్రలోభ్యమానా వివిధం భత్స్యమానా చ మైథిలి నా అచింతయత తద్రక్షః త్వద్గతేన అంతరాత్మనా విశుద్ధభావాం నిష్పాపాం ప్రతిగృహ్ణీష్వ రాఘవ న కించిత్ అభిధాతవ్యం అహం ఆజ్ఞాపయామితే. సీత ఎటువంటిదో ఆయన వర్ణిస్తున్నాడు. వర్ణించి అటువంటి సీతను నువ్వు గ్రహించు, నేను నిన్ను ఆజ్ఞాపిస్తున్నాను. నీ ధర్మపత్ని అయినటువంటి ఈ వైదేహిలో ఎటువంటి దోషము లేదు. ఈ దేవి యొక్క వాక్కు పవిత్రము, మనస్సు నిర్మలము, బుద్ధి స్వచ్ఛము, ఈవిడ చూపులు దివ్యమైనటువంటివి, ఈమె సత్ప్రవర్తన కలిగి త్రికరణ శుద్ధిగా ఎల్లప్పుడూ నిన్నే ధ్యానించుచూ ఉండేది. ఈ పుణ్యాత్మురాలు నీవు తప్ప ఇంకెవ్వరూ ఆవిడికి తెలియదు. ఈ బల గర్వితుడైనటువంటి రావణాసురుడు నిర్జన అరణ్యంలో నీవు లేని సమయంలో ఈమెను ఒంటరిగా ఉండడం చూసి అపహరించాడు. అప్పుడు పాపం ఆవిడ తనకు అసహాయురాలే ఉంది అక్కడ. అలా తీసుకుని వచ్చి అక్కడ లంకలో అశోకవనంలో తన అంతఃపురంలో రహస్యంగా ఉంచాడు. అక్కడ ఎటువంటి వికృతమైనటువంటి ఆకారం గల రాక్షస స్త్రీలందరూ కూడా ఈమెను ఎన్నో రకాలు బాధలు పెడుతూ ఉండేవారు. ఇన్ని బాధల్లో కూడా ఆవిడ నీ అందే మనసు నిలుపుకొని ఉంది. నీవే దిక్కు అని చెప్పి ఎప్పుడు కూడా ఆవిడ దుఃఖిస్తూ ఉండేది. ఈ రాక్షసుడు ఉన్నాడే, ఈ రావణుడు ఆవిడను ఎన్ని రకాలు ప్రలోభపెట్టాడు, తీవ్రంగా భయపెట్టాడు. అయినా సరే ఆవిడ ఆ చిత్తం నీ మీదే నిలిపి ఉంచింది. నిన్నే ఎప్పుడు స్మరిస్తూ ఉండేది ఈ సాధ్వి. అందువల్ల ఈవిడ పవిత్రమైనది, ఎట్టి దోషము తెలియనిది. నా మాటకు ఇంకో మాట మాట్లాడకుండా నేను ఆజ్ఞాపిస్తున్నాను, ఈ జానకిని నువ్వు గ్రహించాలి అని చెప్పి అగ్నిదేవుడు చెప్తాడు. అప్పుడు శ్రీరాముని అంటే సీతాదేవిని అంతలా కీర్తిస్తూ ఉంటే సాక్షాత్తు అగ్నిదేవుడు ఆయన మనసులో విపరీతమైన బాధ కలిగింది. ఈవిని ఎంత నేను బాధించాను నేను ఇంతవరకు నా మాటలతో, పరుషమైనటువంటి నా వాక్యాలతో అని చెప్పి ఆయన కళ్ళ నుంచి నీళ్ళు వస్తున్నాయి. నీళ్ళు వస్తుంటే వ్యాకులతతో ఆయన చెప్తున్నారట, అవశ్యం త్రిషు లోకేషు న సీతా పాపమర్హతి దీర్ఘకాలోషితా హీయం రావణాంతఃపురే శుభ. శ్రీరామచంద్ర ప్రభు సీతమ్మ తల్లి గురించి చెప్తున్నారు ఇక్కడ. సీతాదేవిలో ఎట్టి దోషము లేదు, ఈవిడ పవిత్రురాలు. బాలిషః ఖలు కామాత్మా రామో దశరథాత్మజః ఇతి వక్ష్యంతి మాం సంతో జానకీం అవిశోధ్య హి అనన్య హృదయాం భక్తాం మచ్చిత్త పరివర్తినీం అహమప్యవగచ్ఛామి మైథిలీం జనకాత్మజాం ప్రత్యయార్థం తు లోకానాం త్రయాణాం సత్య సంశ్రయః ఉపేక్షే చాపి వైదేహీం ప్రవిశంతీం హుతాశనం. ఈయనేం చెప్తున్నారంటే, ఈ రావణుని యొక్క అంతఃపురంలో ఇన్నాళ్ళు అక్కడ ఉంది కదా ఆవిడ, అందువల్ల ఈ ముల్లోకాలకు కూడా ఆవిడ యొక్క పాతివ్రత్యాన్ని నిరూపించడానికి నేను ఈ అగ్ని పరీక్షకు నేను అనుమతించాను. వీళ్ళు ఏమనుకుంటారు, నేను ఈ విధంగా సీతాదేవిని గ్రహిస్తే నా యొక్క చరిత్రను వాళ్ళు వేరే రకంగా అనుకుంటారు, ఇతను మూర్ఖుడు ఇటువంటి స్త్రీని గ్రహించాడని అనుకుంటారు. కాబట్టి నేను ఈ విధంగా నేను ప్రవర్తించాను. నాకు తెలుసు ఈ మైథిలి యొక్క మనసు ఎప్పుడు కూడా నాపైనే ఉంటుందని నాకు తెలుసు. అలాగే నేను ఎప్పుడు కూడా నేను సత్యవ్రతుడిని కాబట్టి ఈ ముల్లోకాలకు నేను భయపడి వాళ్ళ నుంచి వేరే రకంగా మాటలు రాకూడదని చెప్పి ఈ విధంగా నేను అగ్ని ప్రవేశం చేయడానికి నేను అనుమతించాను. ఇక్కడ చాలా గొప్ప వాక్యాలు చెప్తున్నారు. ఇమామపి విశాలాక్షీం రక్షితాం స్వేన తేజస. ఈ సీతను ఎవరు రక్షించాలి, ఎవరు రక్షించక్కర్లేదు. ఆవిడ యొక్క పాతివ్రత్యం, ఆవిడ యొక్క తేజస్సే ఆవిడ్ని రక్షిస్తుంది. రావణో నాతివర్తేత వేలామివ మహోదధి. ఈవిడికి భద్ర కవచం ఏంటంటే, కవచం ఏంటి, ఆవిడ యొక్క పాతివ్రత్యమే, ఆవిడ యొక్క శీలమే. అందువల్ల ఈ రావణుడు ఏ రోజు కూడా ఆవిడతో అన్యథా ప్రవర్తింపజాలడు. నహి శక్తః స దుష్టాత్మా మనసాపి మైథిలీం ప్రదర్శయితుమప్రాప్తాం దీప్తాం అగ్నిశిఖామివ. నేయం అర్హతి చైశ్వర్యం రావణాంతఃపురే శుభ అనన్యాహి మయా సీతా భాస్కరేణ ప్రభాయథ. మిథిలా రాజకుమారి అయినటువంటి ఈ సీతా సాధ్వి అది ప్రజ్వలిస్తున్నటువంటి అగ్ని వలె
ఇతరులు తాకడానికి అసాధ్యమైనది, అలభ్యమైనది. అందువలన దుర్మార్గుడైన రావణుడు మనసులో కూడా ఈమె పట్ల ఏ విధమైనటువంటి దుష్ట ఆలోచనలు చేయలేడు. అటువంటి పతివ్రత ఆవిడ, అటువంటి పవిత్రమైనటువంటి శీలం కలది. సూర్యుడు సూర్యుని కాంతి వేరు కానట్లు మా యొక్క సంబంధం విడదీయరానిది, మమ్మల్ని ఎవరు విడదీయలేరు. ఈ సీతకు ఈ రావణుని యొక్క ఈ ఐశ్వర్యాలు ఏవి కూడా సీతను ఏ రోజు కూడా ప్రలోభలు పెట్టలేకపోయాయి. ఈ ముల్లోకాల్లో కూడా సీతకు, నా భార్యకు ఎవరు కూడా సాటి రారు. మహాత్ముడు ఏ విధంగా అయితే కీర్తిని త్యజించలేడో అదేవిధంగా నేను సీతను త్యజించలేను అని చెప్పి ఆయన చెప్తున్నాడు. చెప్పి మీరందరూ చెప్తున్నారు సీతమ్మను గ్రహించమని చెప్పి, మీ అందరూ ఆ యొక్క మాటల్లో నేను శిరోధార్యం చేస్తూ నేను ఆ సీతను గ్రహిస్తున్నానని చెప్పి సీతమ్మ తల్లిని ఆయన అందరి సమక్షంలో కూడా గ్రహిస్తారనమాట. అప్పుడు తరువాత ఈ పరమశివుడు, అక్కడ అందరూ వచ్చారు, దేవతలందరూ వచ్చేసారు. సో పరమశివుడు కూడా అక్కడ ఉన్నారనమాట. ఆయన అంటున్నాడు అనమాట, ఏంటంటే నువ్వు ఇంత గొప్ప పని చేశావు, ఈ దేవతలందరికీ కూడా ఎంతో ఆనందాన్ని కలిగించావు, నీవు రావణ సంహారం చేసి. ఇప్పుడు నువ్వేం చేస్తావంటే అయోధ్యకు వెళ్ళి చక్కగా నువ్వు అక్కడ చక్కగా రాజ్యాన్ని నువ్వు పరిపాలించు అని చెప్తాడనమాట. అప్పుడు ఈయన ఇంకొక మాట అంటే ఏమంటాడంటే, మా అందరితో పాటు దశరథుడు కూడా వచ్చాడు, మాతో పాటు దేవతలందరూ వచ్చారు కదా, స్వర్గలోకం నుంచి నీ తండ్రి అయినటువంటి దశరథుడు అక్కడ విమానంలో కూర్చొని ఉన్నాడు, మీరు వెళ్ళి మాట్లాడరండి, ఆశీస్సులు తీసుకోండి అంటే అప్పుడు వీళ్ళందరూ కూడా లక్ష్మణుడు, సీతారాముడు కూడా అక్కడికి వెళ్తారనమాట. చూడగానే చాలా ఆనందంగా రాముణ్ణి దశరథుడు కౌగిలించుకున్నాడు. అంటున్నాడట, చూడు ఈ స్వర్గ సుఖాలు ఎంతో గొప్పగా ఉంటాయి, నన్ను అందరూ కూడా ఎంతో మర్యాదలు ఇస్తున్నారు, రాముడి యొక్క తండ్రి అని చెప్పి ఇక్కడ దేవతలు కూడా నన్ను నాకు మర్యాదను ఇస్తున్నారు, కానీ అవన్నీ కూడా నాకు సంతోషాన్ని కలిగించడం లేదు. ఈరోజు నీ వనవాసం గడువు పూర్తయ్యి నువ్వు మళ్ళీ అయోధ్యకు వెళ్తున్నావే, ఈ వార్త నాకు ఎంతో ఆనందాన్ని కలిగిస్తుంది, కానీ స్వర్గ సుఖాలు ఏవి కూడా నాకు ఆనందాన్ని కలిగించడం లేదు. నిజంగా నీ యొక్క అత్యుత్తమమైన స్వభావంతో నన్ను తరింపచేశావు, ఒక తండ్రిగా నన్ను నీవు తరింపచేశావు. నాకు ఒక విషయం తెలిసింది, దేవతలందరూ కూడా మాట్లాడుకుంటున్నారు, వాళ్ళు కావాలనే నీకు రాజ్యాభిషేకానికి విఘ్నం కలిగించారు, ఎందుకంటే రావణుని సంహరించాలి కదా, వాళ్ళందరూ మాటలు మాట్లాడుకుంటే నేను ఇప్పుడే విన్నాను, ఇదంతా కూడా వాళ్ళు చేసింది ఇదంతా కూడా. సో నువ్వు వెళ్ళి చక్కగా రాజ్యపాలన చేసి నువ్వు ఎంతో కాలం సుఖంగా ఉండు, కౌసల్య చాలా అదృష్టవంతురాలు, నిన్న అక్కడ నీ రాజ్యాభిషేకాన్ని అన్నింటినీ కూడా ఆవిడ కళ్ళారా చూస్తుంది అని చెప్పి అంటే అప్పుడు రాముడు అంటాడనమాట, మీరు వచ్చేటప్పుడు బాధతో కైకేయిని భరతుడిని చాలా మీరు శపించారు, ఎన్నో పరుషవాక్యాలు మాట్లాడారు కదా, ఆ శాపాలన్నింటినీ కూడా మీరు వెనక్కి తీసుకోండి. రాముడు అడుగుతున్నాడు దశరథుని తండ్రి గారిని, మీరు తప్పకుండా వాళ్ళకి శుభం చేకూరాలని చెప్పి మళ్ళీ కూడా మీరు మాటలు పలకండి, నా ప్రార్థనను మీరు మన్నించండి అని చెప్తే ఆయన వెంటనే ఆ విన్నపాన్ని దశరథుడు మన్నిస్తాడు. తరువాత ఈయన లక్ష్మణుని దగ్గరికి వెళ్తున్నాడు. దశరథుడు వెళ్ళి, నాయనా అసలు నీ జన్మ తరించింది, సీతారాముల్ని ఎంతో భక్తితో నీవు సేవించావు, అందువల్ల ఈ లోకంలో నువ్వు చిరకీర్తితో నువ్వు నిలిచిపోతావు, అలాగే స్వర్గం వంటి ఉత్తమ లోకాలన్నింటినీ కూడా నువ్వు అనాయాసంగా పొందగలుగుతావు. ఈ విధంగానే నువ్వు ఇప్పటి వరకు ఎలా సేవించావో ఈ తర్వాత కూడా నువ్వు ఈ రాముడిని విడవకుండా సేవిస్తూ ఉండు, నీకన్నీ కూడా సమస్త శుభాలు అన్నీ కలుగుతాయి అని చెప్పి అఖండ కీర్తిని నువ్వు ఈ భూలోకంలో పొందుతావు అని చెప్పి తన కుమారుడిని ఆశీర్వదిస్తాడు. తరువాత పక్కనే సీతాదేవి నుంచుని ఉంది. ఇప్పుడు తల్లి నిన్ను ఇప్పుడు రాముడు అన్నాడు, నిన్ను విడిచి వెళ్ళిపోతాను, నువ్వు ఎక్కడికన్నా వెళ్ళిపో అని చెప్పి పరుషమైన మాటలు మాట్లాడాడు కదా రాముడు, దానికి నువ్వు నొచ్చుకోవద్దు, నువ్వు అంతకుముందు ఎలాగున్నావో అలాగే రామునితో చక్కగా ఉండు, నీకేం నేను చెప్పాల్సిన పని లేదు, నీవు పతివ్రతవు, కానీ రాముడు ఇదంతా నీ మంచి కోసమే చేశాడని నువ్వు గ్రహించి నువ్వు అంతకుముందు ఎలా ఉన్నావో అట్లాగే నువ్వు రాముడిని సేవించు అని చెప్పి వీళ్ళు ముగ్గురికి కూడా ఈ విధంగా చెప్పి దశరథ మహారాజు ఆయన స్వర్గానికి వెళ్ళిపోయాడట. సో దశరథుడు వెళ్ళిన తరువాత ఇంద్రుడు వచ్చాడు. ఇంద్రుడు వచ్చి, నీవు చేసినటువంటి ఈ సత్కార్యం మాకు ఎంతో ఆనందాన్ని కలిగిస్తూ ఉంది, మేము ఇప్పుడు దేవతల కింద వచ్చాం కాబట్టి వరాలు ఇవ్వగలము, నీకేం కావాలో కోరుకో అంటాడు రాముడిని. అంటే అప్పుడు రాముడు చూడండి ఇక్కడ మహాద్భుతంగా ఉంటుంది. రాముని యొక్క సుగుణాలలో కృతజ్ఞత అనేది ఒక సుగుణం. ఆయన చేసిన ఎవరు ఉపకారం చేసిన చిన్న ఉపకారాన్ని కూడా ఆయన ఎప్పుడు కూడా మర్చిపోయేవారు కాదనమాట. మనం ఈ అధ్యాయంలో చూస్తూ ఉంటాం, ఈ సర్గల్లో ఎంతసేపు ఈ వానరులకి ఏం చేద్దామా, నా కోసం వాళ్ళ ప్రాణాలు ఇచ్చారు,
వాళ్ళకి ఏం చేద్దాం, ఎంతసేపు వానరులనే ఆయన వాళ్ళ గురించి ఆలోచిస్తూ ఉంటాడనమాట. రకరకాల సందర్భాల్లో వస్తూ ఉంటుంది. ఇది మొదటిసారి వరం ఏం కావాలని అడిగిన వెంటనే రాముడు ఏమడుగుతాడంటే, నా కోసం ఈ వానర యోధులందరూ కూడా భార్య పిల్లల్ని వదులుకొని సంతోషంగా నా వెంట వచ్చారు. తమ ప్రాణాలను కూడా లెక్క చేయకుండా పరమ పరాక్రమంతో యుద్ధం చేశారు. నీవు వాళ్ళందరిపైన అనుగ్రహం చూపించు, వాళ్ళందరూ కూడా తిరిగి ప్రాణాలు వచ్చి బ్రతికేటట్లు చేయాలి. అలాగే చాలామంది వాళ్ళ యొక్క అంగాలు మొత్తం చేతులు కాళ్ళు విరిగిపోయాయి, వాళ్ళందరికీ కూడా మళ్ళీ అవన్నీ కూడా అంగాలు రావాలి. ఈ భల్లూకాలు, ఈ వానరులు, వీళ్ళందరికీ కూడా, ఈ వికలాంగులైన వాళ్ళకి మళ్ళీ కూడా అంగాలు రావాలి. ఈ విధంగా అనుగ్రహించి ఏం చేయాలంటే, ఎప్పటికీ కూడా ఈ వానరులకి ఈ తోటల్లో వాటిలో ఎప్పుడు పళ్ళు పుష్కలంగా ఉండాలి, నీళ్లు బాగా ఉండాలి, అరణ్యం అంతా కూడా ఎప్పుడు వాళ్ళు సమృద్ధిగా ఎప్పుడు ఉండేటట్టుగా నువ్వు వాళ్ళకి అనుగ్రహించాలని చెప్తే, అప్పుడు దేవేంద్రుడు అంటాడనమాట, శ్రీరామ నీవు ఇటువంటి కోరిక చాలా ఉదాత్తమైనది, తప్పకుండా నేను ఆడిన మాటను తప్పను, అదేవిధంగా నేను చేస్తాను. వానరులందరూ కూడా మళ్ళీ వాళ్ళ జన్మను మళ్ళీ తిరిగి జీవిస్తారు, చాలా ఆనందంగా ఉంటారు ఎప్పుడు కూడా అని చెప్తే, అప్పుడు ఈయన శ్రీరాముడు చాలా సంతోషిస్తాడు. తర్వాత దేవతలందరూ కూడా వీళ్ళందరూ శ్రీరామునికి స్తోత్రాలు చేస్తారు. అప్పుడు ఏమంటాడంటే, నువ్వు వానరులందరినీ పంపించేది, ఇంద్రుడు అంటాడు రాముడితో, ఈ వానరులందరినీ పంపించేసాయి, అలాగే ఈ విభీషణుడు వీళ్ళందరినీ పంపించేసి చక్కగా నువ్వు అయోధ్యకు వెళ్ళి రామరాజ్యాన్ని అందరూ కలకాలం గుర్తుండేలాగా నువ్వు రాజ్యాన్ని పరిపాలించు అని చెప్తాడు మహేంద్రుడు అనమాట. అప్పుడు సీతారామ లక్ష్మణులేమో దేవతలందరికీ నమస్కారం చేస్తే వీరందరూ కూడా విమానంలో ప్రయాణమై వాళ్ళ లోకాలకు వెళ్ళిపోయారు. ఈ లోపల విభీషణుడు వచ్చాడు. విభీషణుడు వచ్చి, ఎంతో అలసిపోయి ఉన్నారు కదా అందరూ కూడా, నేను అంతా ఏర్పాటు చేశాను మంగళ స్నానాలు చేయడానికి, అందరూ కూడా చక్కగా అందరూ స్నానాలు చేసి మీరు అందరూ కూడా రావాల్సిందిగా కోరుతున్నానంటే, అప్పుడు రాముడు అంటాడు, నువ్వు చెప్తున్నది నిజమే, కానీ నా మనసు ఎంతో ఆతృత పడుతుంది భరతుని చూడాలని. నేను మాట ఇచ్చాను కదా 14 సంవత్సరాల తర్వాత నేను వస్తానని చెప్పేసి, అందువల్ల నా మనసు ఎంతో వ్యాకుల పడుతోంది. నేను ముందుగా ఎవరిని చూడాలి? నేను భరతుణ్ణి చూడాలి. నేను ఇప్పుడు మంగళ స్నానాలు చేయను, నూతన వస్త్రాలను నేను ధరించను, నేను ఆభరణాలు పెట్టుకోను. అయోధ్య ఇక్కడ చాలా దూరంలో ఉంది కదా, వెళ్ళే టైంకి చాలా టైం పడుతుంది, అందువల్ల నేను ఇప్పుడే బయలుదేరాలి అంటే, అప్పుడు విభీషణుడు అంటాడు, చూడు రామా, ఇప్పుడు నా దగ్గర పుష్పక విమానం ఉంది, కుబేరుని యొక్క విమానం అది. రావణుడు కుబేరుని యుద్ధంలో జయించి ఆ విమానాన్ని తీసుకుని వచ్చాడు కాబట్టి అందులో ఎంతమంది అయినా ఎక్కొచ్చు, 1 గంటలో నువ్వు అయోధ్యకు వెళ్ళిపోతావు. అదేం లేదు, చక్కగా పోనీలేండి, మీరు స్నానాలు చేయొద్దు, కానీ ఒక రోజంతా నేను ఇచ్చే విందును మీరు ఆరగించి మీరు వెళ్ళండి, నేను ప్రార్థిస్తున్నాను. నా పట్ల మీరు సంతృప్తి అయ్యారు అనడానికి నిదర్శనంగా ఈరోజు ఈ లంకా రాజ్యంలో ఉండి మీరందరూ కూడా నా ఆతిథ్యాన్ని స్వీకరించాలి అంటే, అప్పుడు రాముడు అంటాడు, నిజంగా నీ మాటలు విని నాకు చాలా సంతోషంగా ఉంది, నాకు ఎంతో సహాయం చేశావు, అలాగే ఎంతో ఆ స్నేహంతో నీ అన్నగారిని కూడా వదిలి వచ్చి నాకు నువ్వు సహాయం చేశావు, కానీ నువ్వేమనుకోవద్దు, నేను భోజనం కూడా ఇప్పుడు చేయలేను, నాకు వెంటనే వెళ్ళాలని కోరుతుంది, ఏమనుకోవద్దు అని చెప్తే, అప్పుడు పాపం సరే అని చెప్పి ఈయన పుష్పక విమానాన్ని వెంటనే ఆయన తెప్పిస్తాడనమాట. ఈ విభీషణుడు మళ్ళీ అంటాడనమాట, సరే మీరు వెళ్తున్నారు కదా, నేనేం చేయగలను, ఇంకా మీకు పుష్పక విమానాన్ని తెప్పించాను, నేను ఇంకా ఏం చేయగలనంటే, మళ్ళీ చూడండి రాముడు ఏం చేస్తున్నాడో, ఈ వానరులంతా కూడా మన కోసం ఎంతో చేశారు కదా, వాళ్ళందరికీ చక్కగా వజ్ర వైఢూర్యాలు అంతా నీ దగ్గర ఏమున్నాయో అన్ని దాన ధర్మాలు చేయి, వాళ్ళు సుఖంగా అన్ని ఆనందపడి వాళ్ళు తీసుకుని వెళ్ళాలి, వాళ్ళు చక్కగా సత్కరించు, వాళ్ళు తృప్తి పడేలాగా అని చెప్పి మళ్ళీ విభీషణుని కోరుతాడనమాట. రాముడు కోరినట్లుగానే విభీషణుడు వీళ్ళందరినీ కూడా అన్ని రకాల దాన ధర్మాలు చేసి ఈ వానరులందరినీ కూడా చాలా సుఖపెడతాడు. సరే ఇంకా నేను వెళ్ళొస్తాను అని సుగ్రీవుడు చెప్తున్నాడు. రాముడు వెళ్ళొస్తాను, నువ్వెంతో సహాయం చేశావు, నీ యొక్క ఉపకారాన్ని ఎప్పటికీ నేను మర్చిపోలేను. తర్వాత విభీషణుని చూశాడు, ఆయనతో కూడా అదే మాటలు అంటూ ఉంటే చివరికి వీళ్ళు ఏమన్నారంటే, మేము కూడా మీతో పాటు అయోధ్యకు వస్తాం, మాకు వీడ్కోలు చెప్పొద్దు, శ్రీరామ పట్టాభిషేకాన్ని చూడాలని ఎంతో మాకు కోరికగా ఉంది, అందువల్ల మేము కూడా వస్తాము, అనుగ్రహించు అంటే, అప్పుడు రాముడు అంటాడు, నాకు ఎంతో ఆనందం, మీరందరూ వచ్చి అక్కడికి వస్తే అయోధ్యను చూస్తారంటే నాకు చాలా ఆనందంగా ఉంది అని చెప్పి ఆయన అనుమతిని ఇస్తారనమాట. సో మీరందరూ ఎంతమంది వస్తారో వానరులు అందరూ కూర్చోండి లోపలికి వచ్చి, నాకేం ప్రాబ్లం లేదు. వీళ్ళందరూ మొత్తం వానర దండు అందరూ కూడా, అవి పుష్పక విమానం కదా, చాలామంది ఎంతమంది పడుతూ ఉంటారు, అందులో ఎక్కువ కూర్చుంటారు. అయితే వీళ్ళందరూ కూడా ఎక్కి కూర్చున్న తర్వాత ఈ పుష్పక విమానం ఆకాశంలోకి ఎగిరిందట. ఎగిరి పైన అలా ప్రయాణం చేస్తూ ఉంది.
వరుసగా లంక నుంచి దాటుకుంటూ వస్తున్నారు కదా, ఒక్కొక్క ప్రదేశం దాటుకుంటూ వస్తున్నారు. పైనుంచి విమానంలో చూస్తుంటే ఎలా కనిపిస్తుంది దూరం నుంచి. పక్కన సీతాదేవి కూర్చొని ఉన్నారు కదా, ఆవిడతో అన్నీ చూపిస్తున్నారు. సీత చూడు మొత్తం ఇక్కడ నుంచి ఏమేమి, ఇక్కడ చూడు ఇక్కడే మేము అందరూ కూడా లంకలో ప్రవేశించి సముద్రం ఒడ్డు దగ్గరే అని ఒక్కొక్కటి ఆయన చూపించుకుంటూ పైనుంచి చూపించుకుంటూ వస్తున్నారు. చాలా చక్కటి వర్ణన ఉంటుందన్నమాట. ఇక్కడ ఆ యుద్ధక్షేత్రాన్ని చూపిస్తున్నారు. ఇక్కడ చూసావా రావణాసురుని చంపింది ఈ ప్రదేశంలో నేను చంపాను, కుంభకర్ణుని అక్కడ చంపాను, హనుమంతుడు పలానా వాళ్ళని అక్కడ చంపారని చెప్పి మొత్తం ప్రదేశాలన్నీ ఆవిడకి చక్కగా చూపిస్తూ ఉన్నారు ఈ రాక్షసులందరినీ. తర్వాత చూడు సముద్రం దాటి వచ్చిన తర్వాత మొట్టమొదటి మేము కాలు పెట్టిందిగో ఆ ప్రదేశంలోనే అని ఆ ప్రదేశాన్ని చూపిస్తున్నారు. తర్వాత అక్కడ సేతు ఉంది చూడు, బ్రిడ్జ్ ఉంది చూడు, ఆ బ్రిడ్జ్ అంతా మేము అందరూ ఎంతో కష్టపడి కట్టాము అది, ఆ బ్రిడ్జ్ని కూడా చూడు. తర్వాత ఈ సముద్రం మీద నుంచి వచ్చేస్తుంది, అది దాటిపోయారు, లంకానగరం దాటిపోయింది, సముద్రం మీద నుంచి వస్తూ ఉంటే చూడు ఈ సముద్రం మధ్యలో హనుమంతుడు నీ కోసం వెతకడానికి వచ్చాడు కదా, అప్పుడు ఈ మైనాక పర్వతం పైకి వచ్చి అతనికి ఆశ్రయాన్ని ఇచ్చింది ఈ ప్రదేశంలోనే. అలా చక్కగా అంతా కూడా ఆయన చూపించుకుంటూ వస్తున్నారు. తర్వాత భూభాగం పైకి వచ్చారు, భారత భూభాగం పైకి. అక్కడ కిష్కింద కనిపించింది దక్షిణ ప్రాంతంలో. ఆ కిష్కిందలో చూపిస్తున్నారు చూడు ఇక్కడ మన సుగ్రీవుడితో మైత్రి స్నేహం చేసుకున్నాను ఇక్కడే, మేమిద్దరం కూడా వాగ్దానం చేసుకున్నది ఇక్కడే, వాళ్ళు ఎంతో నాకు సహాయం చేశారు కదా అంటే అప్పుడు సీతాదేవి అంటుందన్నమాట, మనం కిష్కిందను దాటి వెళ్తున్నాం కదా, వాళ్ళు మనకు ఎంతో సహాయం చేశారు కాబట్టి ఈ వానర స్త్రీలు ఉన్నారే వాళ్ళందరూ పాపం ఇన్నాళ్ళు భర్త లేకుండా దూరంగా ఉన్నారు, వాళ్ళను కూడా మనం అయోధ్యకు తీసుకుని వెళదాం, ఒకసారి విమానాన్ని ఇక్కడ దించండి అని చెప్తే కిష్కిందలో చక్కగా దిగిపోయింది అక్కడ ఆ విమానం. దిగిన తర్వాత వెంటనే సుగ్రీవుడు వెళ్ళి ఇలా సీతాదేవి యొక్క కోరిక మీరందరూ కూడా మనకు అయోధ్యకు రావాలంటే ఇంక వీళ్ళందరూ కూడా చాలా ఆనందపడిపోయి చక్కగా అన్నీ సర్దుకొని పుష్పక విమానంలోకి ఎక్కేస్తారు. ఎక్కి తర్వాత ఋష్యముఖ పర్వతం పైకి ఎగురుతుంది, మళ్ళీ ఋష్యముఖ పర్వతం కనిపిస్తుంది. ఆ పర్వతం దగ్గర చూడు ఇక్కడే ఇవన్నీ కూడా మేము ఈ ధాతువులతో మెరిసిపోతూ ఉంటుంది, ఇక్కడే నేను వానరరాజు సుగ్రీవుని కలుసుకున్నాను, అలాగే వాలిని చంపి కిష్కిందకు రాజుని చేస్తాను నేను ప్రతిజ్ఞ చేశాను. ఈ పర్వతం పక్కగానే ఒక నది ప్రవహిస్తూ ఉంది చూడు, అదేంటో తెలుసా, పంపా నది. ఈ పంపానది తీరంలో నేను ఎంత ఏడ్చానో తెలుసా నీ గురించి. రోజు అక్కడ పంపానది తీరంలో నేను విలపిస్తూ ఉండేవాడిని నేను తలుచుకొని. ఇక్కడే ఈ దగ్గరలోనే నేను శబరిని చూశాను, అలాగే కబంధుణ్ణి నేను సంహరించాను, అలాగే దగ్గరలోనే ఈ జటాయువు రావణుడితో యుద్ధం చేసిన చూడు ఈ ప్రాంతంలోనే. ఆ తర్వాత నెమ్మదిగా ఇంకా ముందుకు వెళ్తుంది పుష్పక విమానం, అక్కడ జనస్థానం వచ్చింది, ఇక్కడే నేను రాక్షసులందరినీ కూడా సంహరించాను, 14,000 మంది రాక్షసులు, ఈ ఖరదూషణాదులు వీళ్ళందరూ ఉన్నారు కదా, వీళ్ళందరినీ సంహరించింది ఈ ప్రదేశంలోనే. ఇంకా ముందుకు వెళ్తోంది. తర్వాత ఈ మహర్షుల యొక్క ఆశ్రమాలు కనిపిస్తున్నాయి, సుతీష్ణుడు, శరభంగుడు, అగస్త్యుడు, వీళ్ళ ఆశ్రమాలన్నీ ఒక్కొక్కటి కూడా ఆయన చూపించుకుంటూ వస్తున్నారనమాట. ఆ తర్వాత వీళ్ళు అంతకుముందు ఉన్నారు కదా, ఎక్కడైతే రావణుడు ఆయనను అపహరించుకొని పోయాడో అవన్నీ కూడా ప్రాంతాలన్నింటినీ కూడా పైనుంచి ఆయన చూపిస్తూ ఉన్నాడు. అలాగే భరతుడు రావడం, వచ్చి ఆయన రాజ్యానికి మళ్ళీ రమ్మనడం పైనుంచి అంతా కూడా చక్కగా చూపిస్తూ ఉంటే దూరం నుంచి అయోధ్య నగరం కనిపిస్తుందట, మంచి ప్రాకారాలతో తెల్లటి భవంతులతో చాలా శోభాయమానంగా ఉంటే దూరం నుంచి ఆయన చూపిస్తాడు, చాలా దూరం నుంచి. సీత చూడదుగు మన అయోధ్య నగరం కనిపిస్తుంది, ఇంకా వెళ్ళలేదు, వాళ్ళు అరణ్యంలోనే ఉన్నారు వీటి పైన, కానీ దూరం నుంచి కనిపిస్తుంది, ఎందుకంటే పైనుంచి చాలా ప్రాంతం మనం చూడొచ్చు కాబట్టి. అప్పుడు ఈ వానరులందరూ కూడా విన్నారు అది అయోధ్య నగరం అని చెప్పి ఎగరడం మొదలుపెట్టారు, గంతులు వేస్తున్నారు. ఆ శ్రీరాముని యొక్క అది రాజ్యం, అది అయోధ్య నగరం అని చెప్పి వీళ్ళందరూ కూడా చూసి చాలా ఆనందపడుతున్నారు వీళ్ళందరూ కూడా. అయితే ఈయన ఏం చేశారనమాట, ఈ విమానం సరాసరి ఎక్కడికి వెళ్ళింది, భరద్వాజ ఆశ్రమానికి వెళ్ళింది. భరద్వాజ మహర్షిని ఇక్కడికి వచ్చేటప్పుడు ఆయన కలుసుకున్నారు కదా, అక్కడికి వెళ్ళి ఆయన అంటే ఎంతో గౌరవం, అక్కడికి వెళ్ళి ఆయనకి నమస్కరించి అడుగుతున్నారు, అయోధ్య నగరంలో అంతా కూడా బాగుంది కదా, భరతుడు చక్కగా రాజ్యపాలన చేస్తున్నాడు కదా, అక్కడి విషయాలు మీకు ఏమైనా తెలుస్తూ ఉంటే నాకు కొంచెం తెలియచేయండి, నా తల్లులు అందరూ కూడా క్షేమంగా ఉన్నారు కదా అని రాముడు భరద్వాజ మహర్షిని అడుగుతున్నారు. అప్పుడు ఆయన నవ్వుతూ అంటున్నారనమాట, ఎక్కడ భరతుడు మట్టి కొట్టిన బట్టలు వేసుకొని ఎక్కడో దూరంగా ఒక చిన్న ఆశ్రమంలో ఉంటూ రాజ్యపాలన చేస్తున్నాడు, ఇక నీ తల్లులు పరివారం మిగిలిన వాళ్ళందరూ కూడా క్షేమంగానే ఉన్నారు, భరతుడు మాత్రం చాలా దీనమైన వదనంతో నీకోసం ఎప్పుడు ఆలోచిస్తూ రాజ్యభారాన్ని తను వహించాడు. అలాగే ఆ రోజు నువ్వు నీ తల్లికి కైకేయికి ఇచ్చినటువంటి ఆ వరాలను సంపూర్ణం చేయడానికని నువ్వేం చేస్తావు, వెళ్తున్నావు కదా వనవాసానికి వచ్చావు, నిన్ను చూస్తే ఆ రోజు నాకు చాలా బాధ అనిపించింది, అయ్యో
చక్కగా రాజ్యాన్ని పరిపాలించవలసిన వాడు ఇలా వచ్చాడే అని చెప్పి నాకు చాలా బాధ కలిగింది ఆ రోజు. కానీ ఈరోజు నిన్ను చూస్తూ ఉంటే నాకు చాలా గర్వంగా ఉంది, సంతోషంగా ఉంది. ఈ విధంగా రాక్షస సంహారం చేసి ఈ సత్యవాక్ పరిపాలనతో నీ యొక్క ఆ వాగ్దానాన్ని నువ్వు పూర్తి చేసుకుని ఈరోజు ఇలా రావడం చూసి నాకు చాలా ఆనందాన్ని కలిగిస్తున్నది. అలాగే నువ్వు ఇక్కడికి వచ్చావు కదా, నాకు ఏదైనా వరం ఇవ్వాలని ఉంది, ఏం కావాలో కోరుకో అని చెప్తే ఆయన చూడండి మళ్ళీ ఈ వానరులందరూ నాతో పాటు వస్తున్నారు కదా, అయోధ్య నగరం వరకు వస్తారు కదా, అందుకని మేము వెళ్ళే దారిలో మొత్తం చక్కటి పువ్వులు, చక్కటి పళ్ళు అన్నీ కూడా సమృద్ధిగా ఉండాలి. చూడండి ఏమడుగుతున్నారంటే ఆయన, నేను ఇప్పుడు అయోధ్య నగరం వెళ్తున్నాను, నేను పోయే దారిలో వృక్షాలన్నీ కాలమైనా అకాలమైనా సరే సమృద్ధిగా ఫలాలు అందించాలి. అన్ని సీజన్స్లో కూడా అన్ని ఫలాలు ఉండాలి, చక్కగా తేనెలు కురిపించే పుష్పాలు పూస్తూ ఉండాలి, అదే నేను మిమ్మల్ని కోరుకుంటున్నానంటే ఆయన తథాస్తు అన్నారు. వెంటనే చక్కగా అన్నీ కూడా కళకళలాడుతూ వృక్షాలన్నీ కూడా పళ్ళతో నిండిపోయాయట. తర్వాత చెట్లన్నీ విరగబూసాయట. ఎండిపోయిన చెట్లన్నీ కూడా చిగురించడం మొదలుపెట్టాయి. ఆ వృక్షాల నుండి తేనెలు కారుతూ ఉన్నాయట. ఈ విధంగా చక్కగా అవన్నీ కూడా అయోధ్య నగరానికి పోయే దారిలో ఉండే ఇవి అరణ్యాలన్నీ కూడా మధువనాలుగా తయారైపోయాయి ఈ భరద్వాజ మహర్షి యొక్క ఆ వరం వల్ల. ఇక్కడ వానర వీరులందరూ హాయిగా ఆ పళ్ళవి తృప్తిగా తిన్నారు, కడుపు నిండా మధు త్రాగారట. సరే, ఈ లోపల రామచంద్ర ప్రభు ఏం చేశారంటే, అయోధ్య నగరానికి దగ్గరకు వెళ్తున్నాం కాబట్టి హనుమంతుని పిలిచారు. నీవు వెళ్ళి భరతునికి నేను వస్తున్నట్లుగా తెలియచేయి, అలాగే గుహుడు ఉంటాడే నాకు పరమ బంధువు ఆయన, అతనికి కూడా చెప్పు నేను తిరిగి వస్తున్నానని చెప్పేసి వాళ్ళ కబురు చెప్పడానికి వెళ్ళు, మొత్తం ఈ కథనంతా చెప్పు, నేను వెళ్ళిన తర్వాత ఎలాగ మన రావణుని సంహరించాము, ఎవరెవరు సహాయం చేశారు, ఏ విధంగా ఇవన్నీ మనం జయించుకుని వస్తున్నాము, అవన్నీ కూడా భరతునికి కూలంకషంగా నేను వెళ్ళే ముందే చెప్పు. అలా చెప్తూ ఉన్నప్పుడు నువ్వు ఒక పని చేయాలి, ఏంటంటే భరతుని యొక్క ముఖ కవళికలను పరిశీలించు. అంటే రాముడు వస్తున్నాడని చెప్పి ఆయన నిజంగానే ఆనందిస్తున్నాడా, లేకపోతే ఎక్కడైనా కొంచెం బాధ కనిపిస్తూ ఉందా? ఎందుకంటే 14 ఏళ్ళు ఈ రాజ్యాన్ని పరిపాలించాడు యథేచ్ఛగా, తనకు అంటే స్వేచ్ఛగా పరిపాలించాడు కదా, ఇప్పుడు వచ్చి మళ్ళీ ఒకళ్ళు వస్తున్నారని కానీ ఎలా అనిపిస్తుంది? అందువల్ల అతని యొక్క ముఖ కవళికలను చక్కగా గమనించు. ఏమాత్రం సందేహం ఉన్నా సరే నేను ఆనందంగా నేను భరతునికి రాజ్యాన్ని ఇచ్చి నేను వెళ్తాను, ఎందుకంటే ఇది ఇక్ష్వాకు వంశం ఎప్పటి నుంచో వస్తున్నది, ఎంతో మేమందరం కూడా వారసులమై, భరతుడు నిజంగా రాజ్యభారాన్ని తీసుకుంటే నేను ఎంతో ఆనందిస్తాను అని చెప్తున్నాడు అనమాట. సరే, ఈ హనుమంతుడు వెంటనే బయలుదేరాడు. వీళ్ళందరూ కూడా కామరూపులు కాబట్టి వానరులందరూ కూడా మానవ రూపాన్ని పొంది వెళ్ళారట, మానవ రూపంలో వెళ్ళారు అయోధ్య నగరానికి. సరే, వీళ్ళందరూ కూడా ఈయన బయలుదేరి మొత్తం భరతుడిని కలుసుకొని విషయం అంతా చెప్తూ ఉంటే ఆ భరతుడు ఆనందంతో మూర్ఛపోయాడట. అంటే రాముడు వస్తున్నాడు అనే ఆనందంతో ఆయన మూర్ఛపోయి వెంటనే ఆయన అంటున్నాడు, నీకు 1,00,000 గోవుల్ని 100 గ్రామాలని బహుమతిగా ఇస్తున్నాను అని చెప్పి ఆనందాన్ని వ్యక్తం చేశాడనమాట. ఉప్పొంగిపోయాడు ఆయన. అప్పుడు ఉప్పొంగిపోతూ హనుమంతుని గట్టిగా కౌగిలించుకొని తన అన్నగారి గురించి చెప్తున్నాడు. నా అన్న మాత్రమే, నాకు ఆయన అన్న మాత్రమే కాదు రాముడు, ఆయన నాకు ప్రభువు. అతడు మమ్మల్ని అందరినీ విడిచి అరణ్యవాసానికి పోయి అప్పుడే 14 ఏళ్ళు అయిపోయింది. ఈ అరణ్యవాసంలో ఆయన ఏం చేశాడు అదంతా కూడా నాకు వివరంగా కొంచెం చెప్పు అంటే మొత్తం వివరించి ఆయన హనుమంతుడు మొత్తం అంతా కూడా చాలా చక్కగా వర్ణించి ఆయన చెప్తాడనమాట. అప్పుడు భరతుడు అంటాడు, ఇన్నాళ్ళకి నా కోరిక ఎదురు చూస్తున్నప్పుడు నీ కోరిక తీరింది అని చెప్పి చాలా సంతోషిస్తాడు. సంతోషించి వెంటనే శత్రుఘ్నుడిని పిలిచి ఇంక రాముడు వస్తున్నాడు కదా, వెంటనే అయోధ్య నగరానికి వెళ్ళి అక్కడ దేవాలయాలన్నీ కూడా చక్కగా అలంకరించండి, అన్ని చోట్ల విశేష పూజలు చేయించండి, పాటలు పాడేవాళ్ళని, వాయిద్యాలు వాయించే వాళ్ళని, తర్వాత ప్రతి వాళ్ళు కూడా రంగరంగ వైభోగంగా అన్ని వైపులో కూడా అలంకరించబడాలి అంటే వెంటనే శత్రుఘ్నుడు వెళ్ళిపోయి పని వాళ్ళందరినీ పిలిచి ఆయన అన్నీ కూడా చేస్తున్నారు. తర్వాత ఈ నందిగ్రామం నుంచి అయోధ్యకు వెళ్ళే దారి అంతా కూడా చల్లటి నీళ్లతో వాళ్ళు చక్కగా నింపుతున్నారు. అంటే కొంచెం చల్లగా ఉండాలి మొత్తం అంతా కూడా, వాతావరణం వేడిగా ఉంటుంది కదా, ఏ నెలది వేసవకాలం కదా మనకి, వసంత ఋతువు కాబట్టి చాలా వేడిగా ఉంటుంది. వాళ్ళు చల్లని నీళ్ళు చల్లమని చెప్పారు, చల్లగా ఉండాలి వాతావరణం అంతా కూడా. రాజవీధులన్నీ కూడా పూలదండలతో తోరణాలు కట్టించాలి, అవన్నీ కూడా ఆయన ఆదేశించిన తర్వాత వీళ్ళు ఏం చేశారు, ఈ కబురు వెళ్ళింది కదా అయోధ్య నగరం నుంచి, వీళ్ళు కైకేయి, సుమిత్ర, తర్వాత ఈ కౌసల్య, వీళ్ళు ముగ్గురు, మిగిలిన రాణులు, వీళ్ళు మంత్రులు అందరూ కూడా అయోధ్యను వదిలి మొత్తం ఇక్కడ తరలి వచ్చింది నందిగ్రామానికి, రామునికి అది ఆహ్వానం పలకడానికి అనమాట.
ఆ తర్వాత వీళ్ళు ఏం చేశారు, భరతుడు ఏం చేశాడంటే కొంచెం ముందుకు వెళ్ళాడు. అన్నగారు వస్తున్నారు కదా, కొంచెం ముందుకు వెళ్ళి తన యొక్క సపరివారంతో ఎదురు చూస్తున్నాడు అన్నగారు వస్తారని చెప్పి ఆతృతతో. ఇంకా రావట్లేదు, చాలాసేపు నిరీక్షిస్తూ ఉంటే పక్కనే హనుమంతుడు నుంచుని ఉంటే హనుమంతుడితో అంటున్నాడు అనమాట, ఏంటి ఇంకా రాలేదు, నువ్వేమైనా నీ వానర స్వభావమైన చంచలతతో నువ్వేదో నాకేదో చెప్పుంటావు, నువ్వు కరెక్ట్గానే చెప్పావు కదా సమాచారాన్ని, నన్ను ఆట పట్టించడం లేదు కదా నువ్వు అంటే, అప్పుడు ఏం చెప్తున్నాడు అనమాట, అయ్యో ఏం లేదు, అక్కడ భరద్వాజ మహర్షి మంచి విందు భోజనాలు ఇస్తూ ఉంటారు, అక్కడ వీళ్ళందరూ బాగా తిని ఆనందంగా వానరులు కొంచెం ఆలస్యం చేస్తూ ఉంటారు. అట్లాగే వచ్చే అయోధ్య నగరానికి వచ్చే ఈ మొత్తం ఈ వీధులన్నీ కూడా అదే తోటలన్నీ కూడా మంచి మంచి ఫలాల్ని ఇస్తున్నాయి. ఎందుకంటే భరద్వాజ మహర్షి యొక్క దాని వరం వల్ల అవి తింటూ వీళ్ళు ఆలస్యం చేస్తూ ఉంటారు, అందుకే ఆలస్యమై ఉంటుంది, వచ్చేస్తారు, ఏమీ కంగారు పడద్దు, చూడు ఎక్కడి నుంచో శబ్దం వినిపిస్తూ ఉంది, కొంచెం చూసావా కేరింతలు వినిపిస్తూ ఉన్నాయి, బాగా చెవులు బాగా విను, వస్తున్నారు అని చెప్పి, దుమ్ము కూడా దూరం నుంచి దుమ్ము రేగుతుంది చూడండి, వాళ్ళు వస్తున్నారు అని చెప్తే అక్కడ చూస్తూ ఉంటేనే పుష్పక విమానం కనిపించింది. అదిగో చూడు పుష్పక విమానం, అది కుబేరుడిది, అది అందులో విభీషణుడు వీళ్ళందరూ కూడా సుగ్రీవుడు అందరూ వస్తున్నారు అంటే ఆ విమానం దిగిందట. దిగిన వెంటనే భరతుడు ఎదురు వెళ్ళి అన్నగారిని గాఢంగా ఆయన కౌగిలించుకున్నాడు. భరతుడిని లేవనెత్తుకొని రాముడు తన యొక్క ఒళ్ళో కూర్చోబెట్టుకున్నాడట. ఆయన ప్రేమను ఆ విధంగా తెలియజేస్తారు. తరువాత భరతుడు ఏం చేశాడు, లక్ష్మణుని వద్దకు వెళ్ళాడు, సీత వద్దకు వెళ్ళి నమస్కరించాడు. తరువాత సుగ్రీవుణ్ణి, జాంబవంతుణ్ణి, అంగదుణ్ణి వీళ్ళందరినీ కూడా వెళ్ళి కౌగిలించుకున్నాడు. వీళ్ళందరూ కూడా మానవ రూపాలు ధరించి ఉన్నారు. భరతుడు కుశల ప్రశ్నలు వేశాడు, వాళ్ళు కూడా కుశల ప్రశ్నలు వేశారు. అప్పుడు సుగ్రీవుణ్ణి కౌగిలించుకుని అన్నాడనమాట, నువ్వు నా అన్నగారికి ఎంతో సేవ చేశావు, నీవు నాకు 5వ సోదరుడవు, సోదర సమానుడవు, చూడు ఇటువంటి ఉపకారాన్ని చేసిన వాళ్ళే నిజంగా మిత్రులు అవుతారు అని చెప్పాడు. తర్వాత విభీషణుడు అక్కడ నుంచి ఉన్నాడు కదా, విభీషణుతో అంటున్నాడు అనమాట, నీవు సమయానికి చేసిన సహాయం వల్లే రాముడు ముల్లోకాల వారికి సాధ్యం కాని దుర్లభమైనటువంటి రావణ సంహారాన్ని చేయగలిగాడు అని ఆయనకు కూడా ఎంతో గౌరవంతో నమస్కరించాడు. ఆ తర్వాత శత్రుఘ్నుడు వచ్చి రామలక్ష్మణులకు అన్నగారులకు ఇద్దరికి కూడా పాద నమస్కారం చేశాడు. అలాగే సీతాదేవి పాదాలకు కూడా వినయంతో నమస్కరించాడు శత్రుఘ్నుడు కూడా. అప్పుడు తల్లి కౌసల్యాదేవి నుంచి దూరంగా చాలా కృషించిపోయి ఉందట పాపం. రాముడు వెళ్ళి ఆవిడకు నమస్కారం చేశాడు, ఆవిడకి ఎంతో ఆనందం కలిగింది. అలాగే సుమిత్ర, కైకేయి కూడా వచ్చారు, వాళ్ళకు కూడా నమస్కారం చేశాడు, వశిష్ఠుల వారికి నమస్కారం చేశాడు. అప్పుడు వీళ్ళందరూ కూడా చాలా ఆనందంగా మొత్తం ప్రజలందరూ కూడా ఆయనకు నమస్కరిస్తూ ఉన్నారు. అప్పుడు భరతుడు చేసిన పని ఏంటంటే పాదుకలను తీసుకొచ్చాడు. అంతవరకు పూజిస్తున్న పాదుకలను స్వయంగా శ్రీరాముని యొక్క పాదుకలను తోడిగాడనమాట. అప్పుడు చూడు, ఇంతవరకు నేను ఒక న్యాసంగా వచ్చిందంటే ఒక బహుమతిగా నా దగ్గర ఉంది, నీదే రాజ్యం, ఇంతవరకు నేను ప్రయత్నం చేశాను చక్కగా పరిపాలించడానికి నీ స్థానంలో ఉంటూ, ఇప్పుడు ఇన్ని సంవత్సరాలుగా ఇది నేను చేసినటువంటి ఇప్పుడు ఈ భారం నాకు తొలగిపోయింది, నీవు ఈ రాజ్య భారాన్ని స్వీకరించి నువ్వు నన్ను కృతార్థులను చెయ్యాలి అని చెప్పి ఆయన అంటాడనమాట. చూడు, మంచి బలమైనటువంటి ఒక ఎద్దు ఎంత బరువునైనా సునాయాసంగా లాగుతుంది, అటువంటి బరువుని ఒక లేగదూడ లాగినట్లుగా నేను ఈ రాజ్యభారాన్ని వహించాను. నాకు అసలు ఏమీ లేదు, అర్హత లేదు, ఏమీ లేదు, అయినా సరే చాలా బలవంతంగా నాకు ఏమీ అర్హత లేదు, నేను చేశాను, ఇప్పుడు ఇక నాకు ఆ చేసే ఇది లేదు, నువ్వే తప్పకుండా. ఎన్ని అలంకారాలు చేసినా ఒక గాడిద గుర్రంలాగా ఎలా ఉంటుంది చెప్పు, నన్ను రాజ్యంలో కూర్చోబెట్టినా సరే నిజంగా చెప్పాలంటే భరతుని యొక్క పరిపాలన కూడా అమోఘంగా ఉంటుందన్నమాట, రామరాజ్యాన్ని తలపెట్టేదని చెప్తారు. కానీ ఎంతటి వినయమో చూడండి ఇక్కడ భరతుడు ఈ విధంగా చెప్తున్నాడు. తర్వాత ఇప్పుడు ప్రతిరోజు ఉదయం ఇన్నాళ్ళు అరణ్యంలో ఉన్నావు కదా, ఈ క్రూర మృగాల యొక్క వాళ్ళ అరుపులు, ఈ పక్షుల యొక్క పూతలతో నువ్వు లేస్తూ ఉండేవాడివి. కానీ ఇప్పుడు వీళ్ళందరూ కూడా మనోహరమైన స్తోత్రాలు, గీతాలు, ఇవన్నీ సంగీతాలతో నీవు నిద్ర లేవాలి, ఇంకా సమయం వచ్చింది. అలాగే ఈ భూమిని చక్కగా ఎంతకాలం పరిపాలించాలో అంతకాలం నువ్వు చక్కగా పరిపాలించు అని చెప్పి అన్నగారికి నమస్కరిస్తే అప్పుడు రాముడు అన్నీ ఆలకించి మౌనంగా ఉన్నాడంటే అది అంగీకారం కిందే లెక్క అనమాట. అప్పుడు వెంటనే శత్రుఘ్నుడు మంగలి వాళ్ళని పిలిపించాడు. వీళ్ళందరూ జడలు కట్టుకుపోయి ఉన్నాయి, జడలన్నీ కూడా వాళ్ళందరికీ చక్కగా క్షురకర్మ అంతా కూడా చేసిన తర్వాత వాళ్ళ మీసాలు రాజోచితమైనటువంటి అవన్నీ కూడా అతను వచ్చి ముందుగా వచ్చి క్షురకుడు వచ్చి ఇవన్నీ కూడా వాళ్ళకి భరతుడు కూడా అలాగే ఉన్నాడు.
వీళ్ళందరికీ కూడా చక్కగా రాజులకి ఉచితమైనటువంటి అలంకారాలన్నీ కూడా మంగళ స్నానాలు చేయించి అలంకారాలు అవన్నీ కూడా చేశారు. సీతను కూడా చక్కగా అలంకరించారు. ఈ కౌసల్యాదేవి ఆనందంతో ఈ వానర పత్నులు ఉన్నారే వాళ్ళందరినీ అలంకరించిందట ఈవిడ. వాళ్ళకి ఆభరణాలు ఇచ్చింది, బట్టలు ఇచ్చింది, వాళ్ళని సంతోషపెట్టింది. తర్వాత ఈ సుగ్రీవుడు, విభీషణుడు అందరూ కూడా చక్కటి వస్త్రాలు ధరించారు. భరతుడు ఏం చెప్పాడంటే ఈ రాజ్యాభిషేకానికి అవసరమైనటువంటి ఏర్పాట్లు చేయమని వశిష్ఠ మహర్షికి భరతుడు చెప్తే ఆయన వశిష్ఠ మహర్షి వెళ్ళి అక్కడ ఏమేం చేయాలో వెళ్ళడానికి ఆయన వెళ్ళిపోయారు. అయితే ఈయన తీసుకుని వస్తున్నారు కదా, ఈ భరతుడిని అయోధ్య నగరం వైపు తీసుకుని వస్తూ రాముణ్ణి భరతుడు తనే సారథ్యం వహించాడట. శత్రుఘ్నుడు రాముని శిరస్సుపై తెల్లటి ఛత్రాన్ని పట్టుకుని ఉన్నాడు. ఒక పక్క లక్ష్మణుడు వింజామర వీస్తూ ఉన్నాడు, రెండో వైపు విభీషణుడు వింజామరను వీస్తున్నాడు. అప్పుడు ఆకాశంపై ఋషులు, దేవతలు వీళ్ళందరూ కూడా రాముని స్తోత్రం చేస్తున్నారు. చక్కగా మనోహరంగా వినిపిస్తూ ఉన్నాయి. సుగ్రీవుడు శత్రుంజయ అనే ఏనుగునెక్కి రాముడి రథాన్ని వెనుక అనుసరించాడు. ఈ వానరులందరూ కూడా మానవ రూపాల్ని ధరించి ఉన్నారు, ఏనుగులపై రథం వెంట వెళ్తూ ఉన్నారు. ఈ పురజనులందరూ కూడా సంతోషంతో జయ జయధ్వానాలు చేస్తున్నారు. రాముడు వాళ్ళందరికీ కూడా ప్రత్యభివందనం చేస్తున్నాడు. అందరికీ కూడా చక్కగా వాళ్ళందరి మధ్యలో ఆయన నక్షత్రాల మధ్యలో ఉన్నటువంటి చంద్రుని వలె శ్రీరామచంద్రుడు ప్రకాశిస్తూ ఉన్నాడు. ఈ రకరకాల వాయిద్యాలు మోగిస్తూ ఉన్నారు. స్వస్తి వచనాలు ఈ బ్రాహ్మణులు పలుకుతూ ఉన్నారు. తర్వాత పసుపు రంగులో ఉన్నటువంటి అక్షతలు ఇవన్నీ తీసుకుని వచ్చి వాళ్ళు రామునికి ముందుగా నడుస్తూ ఉన్నారు. అప్పుడు భరతుడు సుగ్రీవుడితో అంటున్నాడు, మనకు సముద్ర జలాలు తీసుకురావాలి, ఈ రామునికి అభిషేకం చేయాలంటే వానరులు ఉన్నారు కదా, అందుకని సముద్రాల నుంచి, నదుల నుంచి, అన్ని నదులు తొందరగా ఈ జలం వచ్చేటట్లుగా మీరు ఏర్పాటు చేయండి అంటే వెంటనే సుగ్రీవుడు అందరినీ పిలిచి మొత్తం ఒక్కొక్కరిని ఒక్కొక్క వైపు పంపించాడు. తూర్పు వైపున సముద్రం నుంచి, పశ్చిమ వైపున సముద్రం నుంచి అన్ని చోట్లకి పంపిస్తే వాళ్ళు అన్ని వైపులకు వెళ్ళిపోయి చక్కగా ఆ పవిత్రమైనటువంటి జలాలను కలశాలతో తీసుకుని వచ్చారనమాట. సముద్ర జలాలన్నీ వచ్చాయి. అప్పుడు ఈ పుణ్యోదకాలన్నీ రాగానే చాలా ముఖ్యమైనటువంటి ఘట్టం ఈ అభిషేకం చేయడంలో. వశిష్ఠ మహర్షి చెప్పారు ఇవన్నీ వచ్చేసాయని చెప్పి. అప్పుడు వశిష్ఠ మహర్షి సీతారాములు ఇద్దరినీ కూడా రత్న ఖచ్చితమైనటువంటి పీఠంపై కూర్చోబెట్టాడు. అప్పుడు వశిష్ఠుడు, వామదేవుడు, తరువాత జాబాలి, కాశ్యపుడు, కాత్యాయనుడు, సుయజ్ఞుడు, గౌతముడు, విజయుడు అనే 8 మంది మునీశ్వరులు నిర్మలమైనటువంటి సుగంధాలతో కూడిన జలాలతో దేవేంద్రుణ్ణి ఎలాగైతే అభిషేకిస్తారో ఆ విధంగా శ్రీరామచంద్ర ప్రభువుని అభిషేకించారు ఈ మునీశ్వరులు. అప్పుడు వశిష్ఠ మహర్షి బ్రాహ్మణులందరినీ వెంటబెట్టుకొని ఈ సీతారాములిద్దరినీ కూడా చక్కటి సింహాసనంపై కూర్చుండబెట్టి అభిషేకం చేశారు, శ్రీరామునికి అభిషేకం చేశారు. చక్కగా వీళ్ళందరూ వచ్చి చాలామంది అందరూ వచ్చి అభిషేకం చేశారు. ఆ తర్వాత అందులో ఔషధుల రసాన్ని, మూలికల భస్మాన్ని కూడా చేర్చి అభిషేకం చేశారట. అప్పుడు సింహాసనం అంటే ఆయన యొక్క కిరీటం ఉంది కదా, ఈ కిరీటం ఎంత గొప్పదంటే అంటే మను చక్రవర్తి నుంచి వస్తూ ఉందంట అది. ఈ కిరీటాన్ని ధరిస్తూ వస్తూ ఉన్నారు. అక్కడ ఆ సభాభవనంలో మధ్యలో ఎన్నో ముత్యాల మధ్యలో, ఆ ముత్యాలు అలా రాశులుగా పోసినాయి, ఆ మధ్యలో ఆ యొక్క కిరీటాన్ని పెట్టి ఉంచారు. అది తీసుకుని వచ్చి వశిష్ఠ మహర్షి రాముని యొక్క శిరస్సుపై అలంకరించారు, చక్కగా అలంకరించారు. శత్రుఘ్నుడు రామునికి తెల్లని ఛత్రాన్ని పట్టుకుని ఉన్నాడు. సుగ్రీవుడు తెల్లని వింజామరతో వీస్తూ ఉన్నాడు. తర్వాత విభీషణుడు అలాగే వింజామరతో వీస్తూ ఉన్నాడు. ముత్యాల హారాన్ని ఈ వాయుదేవుడు చక్కగానంటే ఈయనకి బహుకరించాడు రామునికి. తర్వాత ఈ దేవతలు, గంధర్వులు వీళ్ళందరూ కూడా ఆనందంతో నాట్యం చేస్తూ ఉన్నారు. ఈ సమయంలో ఈయన ఏం చేశారనమాట, రాముడు ఆనందంతో అందరికీ ఆయన దగ్గర ఉన్నటువంటి ముత్యాల హారాలు, ఆభరణాలన్నీ కూడా ఇస్తూ ఉన్నారు. ఇస్తూ సీత పక్కనే ఉన్నారు కదా, సీతమ్మ తల్లి, ఆవిడకు కూడా ఒక చక్కటి హారాన్ని ఇచ్చారట. హారాన్ని ఇస్తే ఆవిడ ఆ హారాన్ని ఇలా చేత్తో పట్టుకొని హనుమంతుడి వైపు చూస్తుందట, అందరి వైపు చూస్తుందట ఆవిడ. రాముడు తొందరగా మనసును గ్రహించగలడు కదా, ఆయనకు అర్థమైంది సీతాదేవి అది ఎవరికో బహూకరించాలని చూస్తూ ఉంది అని చెప్పి. అప్పుడు చూస్తూ ఆయన అంటున్నాడు సీతతో, నీకు ఎవరి యందు సంతోషం ఉందో, తేజస్సు, ధైర్యం, యశస్సు, నేర్పు, సామర్థ్యం, వినయం, నీతి, పౌరుషం, పరాక్రమం, బుద్ధి అనే గుణాలు ఎవరిలో ఎల్లప్పుడూ ఉంటాయో అటువంటి వానికి ఈ హారాన్ని బహూకరించు. ఎవరిలో ఉన్నాయి అన్ని లక్షణాలు?
అన్ని లక్షణాలు చూడండి. తేజస్సు, ధైర్యం, యశస్సు, నేర్పు, సామర్థ్యం, వినయం, నీతి, పౌరుషం, పరాక్రమం ఇవన్నీ కూడా ఎవరిలో ఉన్నాయో వాళ్ళకి బహూకరించనగానే వెంటనే సీతమ్మ తల్లి హనుమంతుడికి ఆహారాన్ని బహూకరించింది. ఈ విధంగా చక్కగా ఈ పట్టాభిషేకం జరిగింది. వానరులందరూ కూడా కిష్కిందకు వెళ్ళిపోయారు. విభీషణుడేమో లంకకు వెళ్ళిపోయాడు. ఈయన చక్కగా రాజ్యపాలన చేస్తూ ఉన్నాడు. మధ్యలో ఒకసారి లక్ష్మణుని పిలిచి అన్నాడట, చూడు నాయన, ఈ రాజ్యభారాన్ని నేను తీసుకుంటున్నాను కదా, నీకు యువరాజుగా పట్టాభిషేకం చేయిస్తాను, నీవు కూడా నా యొక్క పాలనలో కొంచెం పాలు పంచుకో అంటే లక్ష్మణుని యొక్క చూడండి ఉదాత్తమైనటువంటి ఆయన చెప్పాడనమాట, నేను అంగీకరించలేను, నేను దానికి కేవలం నీ సేవకుడిగా నేను ఉండగలను, నీ యొక్క వ్యక్తిగత సేవకుడిగా నా జీవితం చాలిస్తాను తప్ప ఇటువంటి రాజ్యాలు నాకు వద్దు అని చెప్తే అప్పుడు ఇంకే గతి లేక ఆయన ఏం చేస్తారనమాట భరతుడిని, అంటే ఇంకా లక్ష్మణ్ని ఒప్పించలేకపోతారు కదా, అందువల్ల ఆయన భరతుడికి యువరాజుగా పట్టాభిషేకాన్ని చేస్తారు. చేసి చక్కగా రామరాజ్యాన్ని ఆయన పరిపాలిస్తారు. దాని యొక్క లక్షణాలు ఇక్కడ చాలా, రామరాజ్యం ఎలా ఉండేది అన్నది దాంట్లో ముఖ్యమైనటువంటి లక్షణం ఏంటంటే రామరాజ్యంలో ప్రజలు రాముడు శిక్షిస్తాడు అనే భయంతో ఏ రోజు జీవించలేదట. వాళ్ళు తమ ప్రవర్తన వలన రాముడికి ఎక్కడ బాధ కలుగుతుందో అని భయపడుతూ జీవించేవాళ్ళు. ఇది ఒక్కటే ఆలోచించండి. అంటే ఎంతటి ప్రజారంజకుడు ఆయన ఆ విధంగా పరిపాలించి ఎప్పుడు ఒకరినొకరు హింసించుకోలేదు. మనం తగువులు పెట్టుకుంటే రాముడు బాధపడతాడు, అందువల్ల మనం చక్కగా ఉండాలి అంటే అంతటి ప్రేమ రాముడి పట్ల. సో ఈ విధంగా రామరాజ్యం చక్కగా వెలసిల్లుతూ ఉంది. ఎన్నో సంవత్సరాలు ఆయన ఈ విధంగా చక్కగా పరిపాలించారు. సో ఇటువంటి శ్రీరామ పట్టాభిషేకంతో ముఖ్యమైనటువంటి ఈ రామాయణం, వాల్మీకి రామాయణం సంపూర్తి అవుతుంది. కానీ ఉత్తరకాండం కూడా మనము అధ్యయనం చేద్దాము. ఇటువంటి రామాయణాన్ని ఎవరైతే శ్రద్ధతో ఆలకిస్తారో లేకపోతే పఠిస్తారో భక్తిపూర్వకంగా వాళ్ళందరికీ కూడా స్వర్గప్రాప్తి కలుగుతుంది. గొప్ప అర్థం కల శుభకరమైన ఈ కావ్యాన్ని చదివిన వారు కుటుంబ అభివృద్ధిని, ధన ధాన్యాభివృద్ధిని, ఉత్తమ స్త్రీలను పొందుతారు. భూలోక సుఖాలన్నింటినీ కూడా వాళ్ళు పొందుతారు. అలాగే ఎవరైతే ఈ సంపదలు కోరుతారో వాళ్ళందరూ దీని నియమంతో వినాలి. వినయంతో ఉన్నవారు ఆయుర్దాయం, తర్వాత ఆరోగ్యం, సత్కీర్తి, సోదర ప్రేమ, సౌభాగ్యం, జ్ఞానం, తేజస్సు వీటన్నిటిని కూడా పొందుతారు. రామాయణాన్ని శ్రద్ధతో చదివితే మేలు చేకూరుతుంది, విష్ణు బలం వృద్ధి అవుతుంది. ఈ రామాయణ పఠనం వల్ల దేవతలంతా కూడా తృప్తి చెందుతారు అని చెప్పి ఫలశ్రుతి చెప్పి వాల్మీకి మహర్షి ఈ యుద్ధకాండాన్ని ముగిస్తున్నారు. వచ్చే వారం మనం ఉత్తరకాండను కూడా మనం కంటిన్యూ చేద్దాము. ఈరోజు ఇక్కడితో ముగిద్దాం. ఓం అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సత్. శ్రీరామకృష్ణార్పణమస్తు.